అంటే అక్కడే అర్థమైపోతుంది దిస్ ఈజ్ పక్కా కమర్షియల్ ఈవెంట్ అని. సో ఇవాళ చాలా రోజుల తర్వాత పక్కా కమర్షియల్ టీమ్ ఇంత మంచి కాంటెంట్ని ఆల్రెడీ ఇచ్చి మంచి పాటలు అలాగే టీజరు ఇవన్నీ ఇచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ జూలై 1న సినిమా మన ముందుకు వస్తోంది అని చెప్తూ ఇవాళ ప్రేక్షకుల ముందుకి మీడియా ముందుకి మన పక్కా కమర్షియల్ టీం వచ్చేసిందనమాట. అంటే పక్కా కమర్షియల్ మూవీ టీం వచ్చిందనమాట. సో ఎస్, ఆబ్వియస్గా యూవీ క్రియేషన్స్ అండ్ GA2 పిక్చర్స్ ఈ రెండు బ్యానర్స్ కలిసాయి అంటే పక్కాకి వెళ్ళి మంచి ఫన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఐ థింక్ జూలై అండ్ ఆగస్ట్ ఆ స్పేస్లో రిలీజ్ అయ్యే సినిమాలకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది అని చాలా సినిమాలు ఇదివరకే ప్రూవ్ చేశాయండి. అలాగా జూలై 1నే రిలీజ్ అవుతూ ఆ సక్సెస్ రేట్ని కొనసాగించడానికి స్టార్ట్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. సో ఇక ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడే ముందు సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్టేజ్ పైకి పిలిస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇవాళ పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ కాబట్టి అందరినీ కూడా స్టేజ్ పైకి పిలిచి మనం ఒక విషయం గురించి డీప్గా మాట్లాడదాము. బట్ ముందుగా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో అండ్ ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే మారుతి గారి కాంబినేషన్లో ఆయన కనిపించారు అంటే మనం కంప్లీట్గా ఎంటర్టైన్ అవ్వాల్సిందే అనమాట. అటువంటి వండర్ఫుల్ వర్సటైల్ యాక్టర్ అజయ్ ఘోష్ గారికి ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. మీరే సార్, అంటే అజయ్ ఘోష్ గారి అది ఆ ప్రెజెన్స్ ఆ ఎనర్జీ మా స్టేజ్ మీద వచ్చి స్టార్ట్ అయితే బాగుంటుందని రండి. మైక్ మీకు కూడా ఇస్తాం సార్. సార్ ఇది పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ సార్ ఇవాళ మనకి. సో మనం ఏం మాట్లాడినా చాలా కమర్షియల్గా ఉండాలి. మాట్లాడడం జాదు పెద్దలు అరవింద్ గారు, అలాగే మాకు ఒక రకంగా గురువు గారు టీ కృష్ణ గారు, స్వర్గీయ టీ కృష్ణ గారు అబ్బాయి గోపిశెట్టి గారికి, అట్లాగే ఇక నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన డైరెక్టర్ మారుతి గారికి, ప్రెస్ వాళ్ళకి, అందరికీ కూడా చేసిన అందరికీ నమస్కారం అండి. యూవీ క్రియేషన్ వాళ్ళంటే ఇక నేను వాళ్ళకి బాగా ఇదైన వాడిని ఫస్ట్ నుంచి కూడా. అట్లనే ఈ మధ్యకాలంలోంచే నాకు గీత ఆర్ట్స్ అంటే ఆ సంస్థలో పని చేయకపోయినా కానీ అబ్బాయి అల్లు అర్జున్ గారితో పుష్ప దగ్గర నుంచి నాకు ఆ పిల్లోడితో బాగా ఇదిగా ఉందండి. అట్లా ఆ సంస్థతో నాకు ఇట్లా అనుబంధం ఏర్పడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే అది మంచి రోజులు వచ్చే దగ్గర నుంచి మారుతి గారితో నా ప్రయాణం సాగుతుందండి. ఈ పక్కా కమర్షియల్ సినిమాకి వస్తే నేను ఎంత అదృష్టవంతుండంటే ఆయన డైరెక్షన్లో ఆయన డైరెక్షన్ చేసేటప్పుడు నేను పార్టీలో తిరిగేవాడిని. మా టీ కృష్ణ గారు డైరెక్షన్ చేసేటప్పుడు ఒంగోలులో వాళ్ళ అబ్బాయితో చేయటం ఒకటి, గీత ఆర్ట్స్ మళ్ళీ యూవీ క్రియేషన్ రెండు కలిపి చేసే సినిమాలో మారుతి గారి డైరెక్షన్లో మళ్ళీ నేను చేయటం ఒకటి నాకు ఆనందంగా ఉంది. నన్ను ఇంకో క్యారెక్టర్లోకి నాలో ఉన్న నటుడు నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు మరో అవకాశం ఇచ్చి ఇందులో ఒక చెప్పే ఇది కదా మీరు చూస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది క్యారెక్టర్ నాకు. ఏంది ఇది మాత్రం ఖచ్చితంగా పిల్లోడిని అసలు అక్కడ లొకేషన్లోనే చూస్తుంటే గోపీచంద్ అబ్బాయిని ఈ సినిమా అసలు ఎక్కడికో పోయిద్దని తెలిసిపోతుంది. ఆ పిల్లోడు ఇది కానీ ఇవన్నీ కానీ ఇది బాగా ఆడాలా, మీరందరూ ప్రోత్సహించాలా. మీడియా వాళ్ళకి ప్రేక్షకులకు కూడా మంచి సినిమా అండి. పక్కా కమర్షియల్ అయినా కానీ పేరు అదైనా కానీ మంచి కథ మంచి వ్యవహారం ఉంది కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. పక్కా కమర్షియల్ చిత్రాలకి మీరు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయారు ఇప్పుడు మీరు. అయితే సార్ ఇప్పుడు మామూలుగా అజయ్ ఘోష్ గారి వేషధారణ కానీ లైఫ్ స్టైల్ కానీ చూస్తే పెద్ద కమర్షియల్ మనిషి కాదేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంతవరకు కమర్షియల్ అన్నది మీలో ఎవరన్నా వచ్చి చెప్పాలి. బట్ మీరు మీ లైఫ్లో చూసిన పక్కా కమర్షియల్ వ్యక్తి ఎవరు సార్? మీ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా ఎంతమందిని అందరి మంది చూసి అయిపోయా నేను. ఏంది
ఇంకోటి నేను పక్కా కమర్షియల్ అయితే కాదమ్మా, ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళేవాడిని తప్పితే ఎంత ఇయ్యండి అడిగేవాడిని కూడా కాదు నేను. ఓకే, అంతే. అది బన్నీవాస్ గారు కన్ఫర్మ్ చేయాలేమో అదే ప్రొడ్యూసర్. ఆయన కానీ ఇదిగో ఈ వాళ్ళు కానీ ఇదిగో ఇది తీసుకో అని చెప్పడం అంతే తప్పితే. అంతే. ఇంకో విషయం తెలిసిన, ఇప్పుడు చెబుతున్నా నేను ఈ మాట అన్నది ఖచ్చితంగా చెప్పాలా. నాకు ముందర ఆయన సత్య గారు ఎంతో కొంత పంపించారు. అది అయిపోయిన తర్వాత అబ్బాయి కొంచెం డబ్బులు అవసరం అయ్యా అంటేను మళ్ళీ కొంచెం వేశారు. మొత్తం చివరి అంతా డబ్బింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తారు మొత్తం అయిపోయిన తర్వాత నేను ఎంత వస్తుందిలే దీనికి ఇది ఈ ఖర్చు ఉంది ఈ ఖర్చు ఉంది అనుకున్నాను. నేను ఊహించలేదమ్మా, నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. అయ్యా థ్యాంక్స్ అయ్యా. ఇప్పుడు ఏమైనా లెక్కలు చూసుకుంటారా ఏమిటి? అదే అది కాదు అంటే ఆయన కూడా అంతే. ఏది మన ఈ సినిమాకి మంచి రోజులు వచ్చాయికి ఎస్కే గారు కూడా యువి కృష్ణ వాళ్ళు కూడా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే అయ్యో ఆ సత్యాన్ని బుక్ చేస్తారు, పొద్దున ఆఫీస్లో ఆయన వాయించేస్తారు ఎందుకు ఎక్కువ ఇచ్చావని. అయ్యా ఏమనుకో మాకయ్యా, ఉన్నది నాకు మాట్లాడేది తప్పలేదు. మిమ్మల్ని చూస్తే అలా ఇచ్చేయాలి అనిపించుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పక్కా కమర్షియల్ సినిమాలో మీ క్యారెక్టర్ని మేము కంప్లీట్గా ఎంజాయ్ చేస్తామని అనుకుంటూ July 1st కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ పక్కా కమర్షియల్ అనౌన్స్మెంట్ దగ్గర మనకి బాగా నచ్చిన అంశం డెఫినెట్గా మారుతి గారు అండ్ మ్యాచో స్టార్ గోపిచంద్ గారు. అసలు ఆ పేర్లలోనే ఎంత కాంట్రాస్ట్ ఉందండి. అసలు మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తారని మేము రీసెంట్ టైమ్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అనూహ్యంగా కలిశారు. అండ్ మీరు ఫన్ జోన్లోకి ఎంటర్ అయితే అది మామూలుగా ఉండదు, మాకు తెలుసు. అందులోనూ మారుతి గారి మార్క్లో మీరు మా ముందుకు రాబోతున్నారు అన్నది ఇంకా ఇంకా క్రేజీగా ఉందన్నమాట. కాంబినేషనే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ పక్కా కమర్షియల్ మూవీ ఆల్రెడీ పెద్ద సౌండ్ చేయడం స్టార్ట్ చేసింది జేక్స్ బిజాయ్ గారి మ్యూజిక్తో. సో ఆల్రెడీ స్టార్టింగే పక్కా కమర్షియలే అంటూ ఒక మంచి టైటిల్ సాంగ్ని రిలీజ్ చేశారు. అండ్ అక్కడి నుంచే ఒక మంచి బజ్ క్రియేట్ చేసిందని చెప్పాలి మూవీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన ఆ సాంగ్ని అందరికీ కనెక్ట్ అయిపోయేలా చేసింది అని చెప్పాలి. సో ప్రపంచం ఎంత పక్కా కమర్షియల్ అయిపోయింది అంటే న్యాచురల్గా మనకు వచ్చే పంచభూతాలు కూడా కమర్షియల్ అయిపోయాయి అన్నంత ఒక డీప్ మీనింగ్ని చాలా మనందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అద్భుతంగా రచించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయనకి మరొకసారి సెల్యూట్ చేస్తూ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. సో మనం విజువల్స్ అన్ని చూస్తున్నాం. కరణ్ చావ్లా గారి వండర్ఫుల్ విజువల్స్ అండ్ రవీందర్ గారి ప్రొడక్షన్ డిజైనింగ్ డెఫినెట్గా ఈ సినిమాకి మంచి హైలైట్స్గా నిలవబోతున్నాయని చెప్పడంలో నో డౌట్ అనమాట. అండ్ గోపిచంద్ గారు ఆ కరెన్సీ కాస్ట్యూమ్ మీద బాగుందండి. ఈసారి రెమ్యూనరేషన్ ఎవరికైనా గుర్తు చేయాలంటే కాస్త అది వేసుకుని గుర్తు చేయొచ్చు. మంచి అందరినీ కనెక్ట్ చేయడంలో ఎలాంటి చిన్న చిన్న థాట్స్ పెట్టాలో మారుతి గారికి అండ్ ఈ టీంకి బాగా తెలుసు అని చెప్పొచ్చండి. అండ్ పక్కా కమర్షియల్ హిట్గా ఈ సినిమాని నిలిపేందుకు టీం అందరూ కూడా వారి వారి కాంట్రిబ్యూషన్ ఉంది అని ఈ వీడియోస్ చూస్తేనే అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మన స్టేజ్ పైకి ఏ సినిమానైనా సరే ఏ ప్రాజెక్ట్నైనా సరే పక్కా కమర్షియల్ హిట్గా ఎలా నిలపాలో బాగా తెలిసి ఈ మధ్యకాలంలో సూపర్ సక్సెస్లు అందుకుంటున్న ప్రొడ్యూసర్ని ఇన్వైట్ చేసేద్దాం. లెట్ మీ వెల్కమ్ బన్నీవాస్ గారు ఆన్ స్టేజ్. ఇవాళ స్టేజ్ పైన చాలా విషయాలు బయటపడబోతున్నాయి. బన్నీవాస్ గారు, యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఐ గెస్ ఈ క్వశ్చన్ అడగడానికి. ప్లీజ్ రండి. ఇన్ని సక్సెస్లు అందుకున్న ప్రొడ్యూసర్గా, ప్రొడక్షన్ వింగ్లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మీకు తెలిసిన పక్కా కమర్షియల్ పర్సన్ ఎవరో మాకు చెప్పాలి. ఆయన పక్కా కమర్షియల్ అని మీకు ఎందుకు అనిపించిందో మాకు చెప్పాలి. ఎవరి వైపు చూశారు మీరు? అందరికీ ఒకరి దగ్గరికి డౌట్ వస్తుంది, బట్ ఐ నో దట్ ఆయన కమర్షియల్ కాదు అనేది ఎవరన్నా చెప్పగలరంటే మొదటి వ్యక్తి నేనే కాబట్టి. ఓకే, ఆయన కమర్షియల్గా కనిపించే నాన్ కమర్షియల్ వ్యక్తి ఆయన. ఓకే, సో అది అసలు రూల్డ్ అవుట్. అందరూ ఎవరి పేరుతో చెప్తాను అనుకుంటున్నారు, అది రూల్డ్ అవుట్. ఓకే, బాగా కమర్షియల్ అని చెప్పి నువ్వు ఆఫీస్కి వెళ్ళగలవా? నీకు ధైర్యం ఉందా అసలు? బట్ మాకు ఒక పేరు కావాలి. మీరు ఎవరిని రూల్డ్ అవుట్ చేస్తారో మీ ఇష్టం. సేఫ్ ఆప్షన్ మా ఎస్కే. సేఫ్ ఆప్షన్. మీరు సేఫ్గా పేరు ఒక్కటి చెప్తే సరిపోదు, మాకు ఆ ఇన్సిడెంట్ కూడా కావాలి. మీరు ఎందుకు ఆయన్ని పక్కా కమర్షియల్ అనుకున్నారో చెప్పాలి. ఎస్కేఎన్ గారు, వై ఎస్కేఎన్ గారు ఈజ్ అ కమర్షియల్ పర్సన్, వై డూ యూ థింక్?
లాభం లేకుండా ఏ పని చేయరు. కానీ లాభం లేకుండా స్టార్ట్ చేస్తాడు, కానీ చివరికి అసలు లాభం కదా, అసలే ఉండదు. చివరికి అసలు ఉంటుంది, లాభం ఉంటుంది పాపం. లేదు, అది సేఫ్ ఆప్షన్. మా పర్లేదు, బ్యాచ్ వాసి మా గారు. బ్యాచ్లో అంతలో కమర్షియల్ అంటే మేబీ నేనే. ఓహో, ఇది ఇంకా సేఫ్ ఎంత ఆప్షన్, గొప్ప వ్యక్తుడు ఇది నువ్వు. ఇంకా సేఫ్ ఆప్షన్ ఎంత అసలు. గొప్ప వ్యక్తి. అంటే లైక్ నా పక్కన వాళ్ళకి కూడా గమ్ముని డబ్బుల విషయాల్లో ఇట్లా కానీ ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ ఎలా ఆలోచించు, ఇక్కడ ఎలా మాట్లాడు, లేదంటే ఇక్కడ ఇంత అడగచ్చు అనే నెంబర్ ఆఫ్ పీపుల్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి నాకు తెలిసి పక్కా కమర్షియల్ అంటే మా ఆఫీస్లో ఫస్ట్ ఎవరికి అడగకుండానే నన్నే చెప్తారు మా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సరే. ఓకే, మీరెందుకు పక్కా కమర్షియల్ అని ఎవరిని అడిగితే బెటర్ అంటారు? మారుతి బెస్ట్ నాకు మారుతి తెలిసి. గారు, ఆయనే నేనే పక్కా కమర్షియల్ వ్యక్తిని అని చెప్పుకుంటున్నారు. వై డూ యూ థింక్? నన్ను ఫస్ట్ నుంచి చూస్తున్నాడు 22 సంవత్సరాల తెలుసు కదా నుంచి. నాకు వాసు. నాకు మీరు ఒప్పుకుంటున్నారా? మావాడే రోల్ మోడల్, అందుకే పెట్టా ప్రొడ్యూసర్గా. పక్కా కమర్షియల్ ప్రొడ్యూసర్ అంటే వాసు. అంటే మారుతి నాలో భలే భలే మొగడిని చూసాడు, ఇప్పుడు పక్క కమర్షియల్ ని చూసేస్తున్నాడు. అంటే మారుతికి అన్నీ మన SKN కి, టైటిల్సే. కొంపదీస్ ఆ థాట్స్ అన్ని ఆయన నుంచే రావట్లేదు ఆ కదా. ప్రతిరోజు పండుగలో ఎవరు, రావు రమేష్ గారు ఇట్లా. ఓకే, యా. సో వాళ్ళిద్దరికి నాతో ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు SKN ఉంటే కొన్ని రోజులు నేను బస్సులో వెళ్తున్నప్పుడు కూడా ఆయన మర్చిపోయి దిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి నేను. అట్లాగా మారుతి అంటే ఇంక మా ఇద్దరిది జర్నీ వేరు. అవును అవును. ఓకే, మొత్తానికి బన్నీవాస్ గారి విషయంలో తేలింది ఏంటంటే హీఈస్ పక్కా కమర్షియల్ ప్రొడ్యూసర్. ఎస్. సో ప్లీజ్ మీరు సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి? సినిమా అంటే ఈ సినిమా గురించి మొదట చెప్పాల్సి వస్తే నా బెస్ట్ ఫ్రెండ్ మారుతికి నేను నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది తను చేసిన చాలా ఫిల్మ్స్లో ఎక్కువ ఫిల్మ్స్ నాతోనే చేశాడు. అండ్ ప్రతి సినిమాలోని కూడా తన సినిమాలో నాకు ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఇస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ మారుతి. నేను చేసిన మొన్న నేను రాసుకుంటుంటే నేను చేసిన ఎక్కువ సినిమాల్లో కూడా నీయే ఉన్నాయి, అలాగే నీ సినిమాల్లో కూడా నాయే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ఫ్రెండ్షిప్ జర్నీలో ఇద్దరం కూడా అసలు అంటే ఇద్దరం సినిమాలోకి వస్తాము అనుకోక ముందు కూడా తను 2D యానిమేటర్గా ఉన్నప్పుడు, నేను 3D యానిమేటర్గా ఉన్నప్పుడు కూడా జస్ట్ అలా స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి కానీ, ఇంత పెద్ద పెద్ద సంస్థల్లో మేము ఉండడానికి కానీ ఇట్స్ వండర్ఫుల్ జర్నీ విత్ హిమ్. సో మొట్టమొదటిగా థ్యాంక్ యూ మారుతి ఫర్ ఆల్ ద. నేను కూడా థ్యాంక్ యూ. లవ్ యూ. అరవింద్ గారి గురించి అంటే నేను ఒక బుక్కే రాసుకుంటున్నాను. సో డెఫినెట్గా ఆ బుక్ గురించి చెప్పడానికి నాకు పెద్ద వేదిక కావాలి. ఆ వేదిక వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చెప్తాను మొత్తం. అంటే నేను ఈ సినిమాలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ వచ్చి నాకు గోపీచంద్ గారు. అంటే నేను ఆయన సినిమాల్లో నాకు రణం చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఒక నేను చెప్తా, డబ్బులు వచ్చినాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ చేసావు, దాంట్లో డబ్బులు వచ్చినాయి, అందుకని చాలా ఇష్టం. ఒంటరి అప్పుడు మరి ఒంటరి కూడా నువ్వే చేసావు కదా. లేదు, వంటల్లో పోయిన డబ్బులకి రణంలో వచ్చిన డబ్బులకి ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాను అప్పటికి. అదే అందుకే నీకు రణం ఎక్కువ లైక్ చేసావు. సో నాకు రణం ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడు ఒక కమర్షియల్ సినిమాలో ఒక యాక్షన్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ కనుక కూర్చుంటే అది ఎప్పుడు చాలా మంచి సినిమా అవుతుంది. అట్లాగా నేను మళ్ళీ ఈ పక్కా కమర్షియల్లో అంటే ఆయన టైమింగ్ బాగుంటుంది, ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేయగలని తెలుసు. కానీ దీంట్లో ఉన్న టైమింగ్ నిజంగా సర్ప్రైజ్ అయింది సార్. అంటే కొన్ని సీన్స్లో ఆ సటిల్ టైమింగ్ చాలా ఏ ఆర్టిస్ట్ కన్నా కూడా చాలా కష్టమైంది అది. ఆ సటిల్ టైమింగ్స్లో నిజంగా చాలా బాగా చేశారు. మారుతి డైరెక్టర్గా నాకు తెలుసు. అట్ ది సేమ్ టైం తను మిమ్మల్ని మౌల్డ్ చేసిన విధానం కానీ, లేదా మీరు తన టైమింగ్లోకి మీరు వెళ్ళిన విధానం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ రాశి గారు అంటే మాకు ప్రతిరోజు పండుగ అప్పుడు ఆవిడ టాలెంట్ మొత్తం చూపించేశారు. అంటే ఎప్పుడు రాశి అందంతో పాటు ఒక నా దగ్గర ఒక ఇట్లాంటి డిఫరెంట్ యాంగిల్ కూడా ఉందని ఫస్ట్ టైం ఓపెన్ చేసింది ప్రతిరోజు పండుగ. అదేవిధంగా దీంట్లో కూడా ఆవిడ ఒక సీరియల్ యాక్టర్ కింద చేసే ఒక పాత్ర, అంటే ఇవన్నీ కూడా అబౌవ్ ద లైన్ ఉంటాయి. కథ చెప్పకు నువ్వు టికెట్లు ఎక్కువ తెగుతాయని ఓపెన్ చేస్తున్నావు. అంత కమర్షియల్ కొండగడాలి. సో సూపర్ రాశి గారు, అదరు కొట్టేశారు. అరవింద్ గారు, మీ గురించి చెప్పాలంటే నాకు ఒక పెద్ద స్టేజ్ కావాలి అండ్ మొత్తం ఫంక్షన్ కావాలి. అండ్ ఇందాక నేను వస్తున్నప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు ఈ సినిమాకి మీరు టికెట్ ప్రైస్ ఎంత పెడుతున్నారు అని చెప్పి. వీఆర్ వెరీ క్లియర్ అండి.
అందరికీ కూడా టికెట్ అందుబాటు రేట్లో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేను అరవింద్ గారు. ఎందుకంటే వీ లైక్ థియేటర్ దెన్ ఎనీథింగ్. సో 160+ GST ఇన్ నైజాం అండ్ ఆంధ్రాలో వచ్చినప్పటికీ 150+ GST ఇన్ మల్టీప్లెక్సెస్ అండ్ 100+ GST ఇన్ సింగిల్ స్క్రీన్స్ అనేది మేము అందరూ అనుకుని, అంటే ఏదో రేట్ ఉంటుందని కాకుండా క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. అండ్ దీస్ ఆర్ ద రేట్స్ నేను మీ సినిమాకి పెట్టాలనుకుంటుంది. అండ్ అందరూ కూడా వచ్చి ఈ సినిమా 100% మీ అందరినీ కూడా మీరు ఇచ్చిన డబ్బులకి వెళ్తే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ వెళ్తారు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మాతి అండ్ గోపి గారు అండ్ రాశి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా 3 వారాల్లో ఓటీటీకి ఇచ్చేస్తారా? ఏమండి, మీరు కూడా 3 వారాల్లో ఓటీటీకి ఇచ్చేస్తారా? అంటే అరవింద్ గారు నన్ను ఈ విషయంలో చాలాసార్లు కొట్టారు, తిట్టారు. బట్ ఏంటంటే ఆయనకి తెలుసు నేను ఈ విషయంలో చాలా స్టబ్బన్గా ఉంటానని చెప్పి. ఆయన 35వ రోజు అడిగినప్పుడు కూడా నేను ఇవ్వలేదు. ఇది కూడా 100% ఏంటంటే అంత తొందరగా మీరు అనుకుంటున్నంత తొందరగా అయితే ఇది రాదు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు. మొత్తానికి మాకు తెలియని ఒక కొత్త విషయం చెప్పారు ఇవాళ మాకు స్టేజ్ పైన. ఎనీవేస్ నేను రిపీట్ చేయను దాన్ని. ఓకే, సో మొత్తానికి యూజువల్గా ఒక సినిమా టైటిల్ డిసైడ్ చేసినప్పుడు అది ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్స్కి సూట్ అవుతుంది ఒక్కోసారి, లేదా ఆ సినిమా చేసే హీరోకి సూట్ అవుతుంది. కానీ ఈసారి ఏంటో ఈ టైటిల్ అందరికీ సూట్ అయ్యేలాగే ఉంది మన టీం మెంబర్స్లో, పక్కా కమర్షియల్ అని. ఎందుకంటే పక్కా కమర్షియల్ హిట్స్ని అందించడంలో వీళ్ళందరూ దిట్టలు కాబట్టి. సో ఇంకా ఆలస్యం చేయకుండా పక్కా కమర్షియల్ మూవీలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ సాంగ్ చూసే టైం వచ్చేసింది. సో అందాల రాశి అంటూ మన ముందుకు వచ్చింది ఆ సాంగ్, అండ్ అందరూ ఫిదా అయిపోయారు. 100కి 100 రీల్స్ ఇలాగే ఉన్నారు, అమ్మాయిలందరూ అదే పనిలో ఉన్నారనమాట, మేకప్ టచ్అప్. ఆయన ఇలాంటి ఒక సాంగ్ వచ్చినప్పుడు మారుతి గారు అమ్మాయిల పల్స్ పట్టుకుని ఇలాంటి ఒక పక్కా కమర్షియల్ సాంగ్ ఇచ్చినప్పుడు ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. మరి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆబ్వియస్గా మనం అందాల రాశిని స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది కదా. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ రాశి ఖన్నా ఆన్ స్టేజ్. అందాల రాశి మాత్రమే కాదు, మంచి క్యారెక్టర్ ఇస్తే దుమ్ము దులపడంలో కూడా నంబర్ 1. అందులోనూ ఒక కామెడీ టైమింగ్ ఉన్న రోల్ ఉంటే మాత్రం ఒక స్ట్రైట్ ఫేస్తో మంచి కామెడీ టైమింగ్తో డైలాగ్. సో వండర్ఫుల్ సీయింగ్ యూ రాశి ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో అండ్ ఈ సినిమాలో మిమ్మల్ని చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ థింక్ యూ నో ద డ్రిల్. ఆ క్వశ్చన్ కూడా మీకు తెలుసు అనుకుంటున్నా. ఒకసారి మైక్ ఇవ్వండి అమ్మా. హూ ఈజ్ ద పక్కా కమర్షియల్ పర్సన్? నేను కాదు. మీరైతే కాదా? కాదా రాశి కాదా? బనివాస్ గారు ఐడియా లేదా? ఓకే, ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ నాన్ కమర్షియల్ పర్సన్ ఐ నో. ఓకే, అది మీరే చెప్పుకుంటున్నారు. అంటే ఇది తెలుసు అని. ఐ థింక్ కలియుగ్లో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బి లిటిల్ కమర్షియల్. అవును, బట్ కంపారిటివ్లీ నేను కమర్షియల్ కాదు. ఇంత కమర్షియల్ వరల్డ్లో బతకాలంటే మనం కూడా కమర్షియల్గా ఉండాలి కొంచెం. right? కానీ చెప్పండి, పక్కా కమర్షియల్ పర్సన్ ఒక యూ హ్యావ్ టు టేక్ ఎ నేమ్ టుడే. అయ్యో, ఎవరైనా సరే, ఈ టీం మెంబర్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎనీవన్ ఫ్రమ్ ఇండస్ట్రీ. లేదు, నా ఫ్రెండ్స్లో అది సేఫ్ కదా. నా ఫ్రెండ్స్లో చాలా చాలా ఓపెన్ గా చెప్పాలి, కరెక్ట్. లేదు సార్. ఒక సీన్ లాగా చెప్పాలి. ఆ కమర్షియాలిటీ Yes. ఎక్కడ ఫీల్ అయ్యో? సార్ నాకు టాలెంట్ లేదు ఇది చెప్పడానికి. నీకు ఉంది, నాకు లేదు. సో నా ఫ్రెండ్లో మీ ఫ్రెండ్ పేరు? అది బాలే. చెప్పరా, బాగోదా? సరే, ఫ్రెండ్ పేరు చెప్పద్దు. ఆ ఫ్రెండ్ కమర్షియల్ పర్సన్ అని మీకు ఎందుకు అనిపించింది చెప్పండి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ మనీ ఫర్ మై ఫ్రెండ్. ఎనీ సిచ్యువేషన్ దట్ యూ కెన్ డిస్క్రైబ్? లైక్ సరే, లైక్ ఫర్ మీ, లైక్ when I'm signing a film, ఒక ఫిల్మ్ సైనింగ్ అంటే సైన్ చేసేటప్పుడు he'll be like, అరే how much are you charging, have you got your money, it's all about money, అదే చెప్తూనే ఉన్నారు. సో ఐ థింక్ హీ ఈజ్ సంబడి హూస్ వెరీ, మీకంటే కూడా ఎక్కువ ఎక్సైట్మెంట్ అన్నమాట. ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు I ఇస్తున్నారు? think it's just a friend looking out for a friend, but yeah, he's the most commercial person I know. ఓకే, సో పేరు చెప్పకుండా సేఫ్ గేమ్ ఆడారు ఇప్పుడు. అవును. ఎనీవేస్ రాశి, ప్లీజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే చాలా రోజులైంది దట్ ఫిల్మ్ హెస్ రిలీజ్డ్ ఇన్ తెలుగు ఫర్ మీ. అండ్ పక్కా కమర్షియల్ చాలా చాలా స్పెషల్. అంటే ప్రతిరోజు పండుగ తర్వాత చాలామంది అడిగారు దట్ యునో దే రియలీ లైక్ ఏంజల్ ఆర్నా. అండ్ మారుతి గారు అప్పుడు నాకు చెప్పారు దట్ యునో ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏంజల్ ఆర్నా ఇంటూ 2. లైక్ నో ఐమ్ గోయింగ్ టు రైట్ అ రియలీ నైస్ క్యారెక్టర్ ఫర్ యూ. అండ్ అది చేశారు. థ్యాంక్ యూ మారుతి గారు.
నాకు నమ్మకం పెట్టినందుకు. అండ్ చాలా చాలా మంచి క్యారెక్టర్ రాశారు. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ టీజర్లో జస్ట్ వన్ ఎక్స్ప్రెషన్ అంతే, అండ్ అది కూడా వైల్డ్ అండ్ ఇట్ జస్ట్ వెంట్ వైరల్. సో నేను ఆ టైంలో మారుతి గారికి కాల్ చేశాను. I was like, sir, itna sa, it's become so viral. I don't know what will happen once they see the film, because film lo chala scenes unnai where I think people will laugh, people will really enjoy the film, and I definitely think that this is a film that needs to be enjoyed in theaters only. That's what I feel. And Allu Arjun garuto kuda oka special relationship untadi ippudu, because I think I've worked under his banner for so long, and he's also somebody who's always believed in me from the start. So definitely there are so many reasons why this film is very special. And Gopi Chand garuto kuda ippudu this is the third time we're collaborating, and everyone's really loved our chemistry, everyone's really enjoying the songs. So I'm really looking forward to the film. And song gurinchi kuda maatladali ippudu Andala Rasi KK garu rasaru. I think it's an honor to get a song that's written on you, and chala manchi response వచ్చింది reels lo. So I'm very happy, and I'm really looking forward for you guys to watch the trailer next. Thank you. కావాలి లాస్ట్ టీజర్లో అది చేయడానికి చాలా కష్టం అది ఇప్పుడు. ఆ డైలాగ్ చెప్పి ఇలా కాదు ఇలా అని చిన్నది అంతే. చేస్తారా? ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ already ఎలా ఇందాక- పెట్టకూడదు, అలా ఇలా పెట్టాలని పెట్టారు కదా అది. ఇప్పుడు స్టేజ్ మీద చాలా కష్టం చేయడానికి, అని నేను ట్రై చేస్తున్నా. అలా కాదు, అది ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి అది. ఎస్ ఇక్కడ డైరెక్టర్ ఏ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా డైరెక్షన్ చేసిన మారుతి గారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాశి. థ్యాంక్ యూ సో మచ్. Okay, so that was a beautiful Andala Rashi Khanna for you all. And ika ఆలస్యం చేయకుండా ఈ సినిమాని పక్కా కమర్షియల్ హిట్గా మన ముందుకు తీసుకురాబోతున్న వ్యక్తి. ఆయన సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడాలండి, ఎందుకంటే అంత ఫన్ని అందరితో కలిసి పంచుకుని నవ్వితేనే కదా దాంట్లో మజా ఉంటుంది. సో అలాంటి ఒక ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమర్షియల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని ఎప్పటికప్పుడు మనకు అందించే డైరెక్టర్ మారుతి గారికి ఇప్పుడు హార్డీ వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. మారుతి గారి మార్క్ ఉందంటేనే అన్ని వర్గాల ప్రేక్షకులు రెడీగా ఉంటారు థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి. అండ్ ఈసారి పక్కా కమర్షియల్ సక్సెస్ కూడా అందుకోబోతున్నారు. సో మారుతి గారు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మా క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు పక్కా కమర్షియల్ పర్సన్ కాదు, ఇక్కడ నాకు నేను కమర్షియల్ కాదని మనస్ఫూర్తిగా చేయెత్తేది ఎవరన్నా ఒకళ్ళు ఎత్తండి. నువ్వు కమర్షియల్ కదా, మీరు కమర్షియల్ కాదు. నేను కూడా. అవునవును, రాశి కూడా చేయొద్దు. నువ్వు కాదు. అబ్బా, అలా ప్రత్యేకంగా ఎత్తితే నేనే అన్నట్టు ఉంటుంది. అందుకని ఎప్పుడు ఎత్తకుండా జనంలో కలిసిపోతే బెటరు. ప్రత్యేకంగా ఎత్తితే మాత్రం అలా ఎన్ని తీయాలనిపిస్తుంది. అందుకని అందరం కమర్షియలే, ఒక్కొక్కళ్ళు లేదు, మీరు జనరలైజ్ చేసేస్తున్నారు, మాకు అదేం కుదరదు. అవేం నువ్వు కమర్షియల్ కాదా చెప్పు. కాదు, నువ్వు కమర్షియల్ కాదా? అడగండి మా ఏయ్, ఈ ఈవెంట్కి ఎంత మాట్లాడారమ్మా చెప్పండి. ఎంత బార్గెన్ చేశారు? ఎంత జస్ట్ మాట్లాడాను సార్ అంతే. మీ పేరెంట్ మంజుషా గారు కదా సార్, ఇదే మాట మీద ఉండండి అయితే. సార్ ఎస్కే కాదు, మంజుషాకి మామూలుగా ఒక రేట్ ఏదో చెప్తారు కదా, అమ్మ ఈ ఈవెంట్కి ఎంత అని. లేదు సార్, మనం ఎంత అయితేనే వర్కౌట్ అవుద్ది, లేకపోతే చేయం సార్ చెప్పండి. ఆ పాత రేట్లు ఇంకా అదే రేట్లు ఇస్తున్నారా మాకు కూడా? ఓ పక్కన వేరే వాళ్ళకి ఎలా పెరిగిపోతున్నాయి, అలా ఉంటుందా ఉండదా? జస్ట్ ఊరికి అడుగుతుంది. అలా ఉంటే నిజంగా బాగుంటుంది సార్. అలా కానీ ఉండాలని మీరు కోరుకుంటున్నా. డైవర్ట్ చేసినా నేను అక్కడికి వస్తా. రా, నో ప్రాబ్లం. నేమ్ పక్కా కమర్షియలా? ఇంకా మావాడు వాసు, బన్నీ వాసు. ఇక అంతకు మించి కమర్షియల్ పర్సన్ ఉండు. ఫ్రెండ్సే సినిమా చేయడం వల్ల ఇదంతా అన్నమాట. ఈ సినిమాకి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే GA2UV సంస్థలు కలిపి చేశారు. GA2UV సంస్థల్లో యాక్చువల్గా అరవింద్ గారైనా మా గాడ్ ఫాదరు, మా రోల్ మోడల్ ఎప్పటికైనా. ఇంకా ఆయనలో 2 యాంగిల్స్ ఉన్నాయి, ఒకటి కమర్షియల్, నాన్ కమర్షియల్, 2 ఉన్నాయి. దేన్ని కమర్షియల్గా ఆలోచించాలి, దేన్ని కమర్షియల్గా నాన్ కమర్షియల్గా ఆలోచించకూడదు, ఆ జడ్జిమెంట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకనంటే మేము
ఇక్కడ పట్టుకోవాలనుకుంటే అక్కడ పట్టుకుంటారు, ఇక్కడ వదిలేయాలనుకుంటే అక్కడ వదులుతారు. అది యాక్చువల్గా ప్రతి డైరెక్టర్లకి తెలుసు. అంటే ఎందుకంటే నాకు ఇలాంటి ఆలోచన ఎందుకు చెప్తున్నా అంటే ఇండస్ట్రీలో చాలామందికి చాలా డైరెక్టర్లకి అడ్వాన్స్లు ఇస్తుంటారు మామూలుగా. వేరే వాళ్ళు ఏంటంటే సినిమాలు తీయకపోతే కనుక ప్రొడ్యూసర్స్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మాకు ఇంత ఇంట్రెస్ట్ లేసి కట్టండి ఇదని ఇట్లాంటివి ఏవో ఉంటాయి. మన శనివారం ఎక్స్పీరియన్స్ అయింది. అదే ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు. దాంట్లో వచ్చిన ఇది వాళ్ళు ఏంటంటే కొన్ని ఏళ్ల తర్వాత కూడా వసూలు చేస్తారు ఇంట్రెస్ట్ లేసేసి అవి చేసి. కానీ అరవింద్ గారు ఒక్కసారి వాళ్ళ కాంపౌండ్ నుంచి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత సినిమా చేయమని అడుగుతారు కానీ అడ్వాన్స్ వెనక్కి ఇమ్మని అడగరు. అంత గొప్ప సంస్థ ఇది. ఎందుకనంటే అలాగా ఆయన ఇచ్చిన అడ్వాన్సులు కొన్ని కోట్లు ఉన్నాయి, అందులో ఇవి రావు, వాళ్ళతో సినిమా తీయమని తెలుసు, అయినా సరే 1 రూపీ కూడా వాళ్ళని అడగరు. అది ప్రతి డైరెక్టర్కి తెలుసు ఇక్కడ. అందుకనే గీతా ఆర్ట్ సంస్థలో సినిమా చేయాలి అని ప్రతి ఒక్క డైరెక్టర్కి ఉంటుంది, అది డ్రీమ్. అలాంటిది నేను 5 సినిమాలు చేశాను ఇక్కడ, 5-6 డార్లింగ్, నాకు నెంబర్ కూడా తెలియదు, చేసినవన్నీ నీకే ఉన్నట్టున్నాయి. అదే ఇవ్వలేదు అంకుల్, నేను అదే చెప్పుకుంటున్నాను, అది ఇస్తే మనం కూడా అడ్డించి వెళ్ళిపోతామని. ఇక్కడ ఆల్రెడీ కమర్షియల్ టాక్స్ జరుగుతున్నాయి తెలుసా. అంటే ఇది పక్కా కమర్షియల్ స్టేజ్ కాబట్టి కొంచెం కమర్షియల్గా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటే బెటర్ అని. కాదు మారుతి గారు, ఈ టైటిల్ మీద ఇంత డిస్కస్ చేసుకుంటున్నాము, ఆల్రెడీ స్టేజ్ పైన ఇంత ఫన్ వస్తుంది, అసలు మీకు ప్రతిసారి ఇలాంటి టైటిల్స్ ఎలా వస్తాయండి? ఇంత అంటే పక్కనే ఉంటారు కదా నాకు రోజు ఇలాంటి రోజు నేను తిరిగేది వాళ్ళతోనే కాబట్టి అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టకూడదు అనుకుంటాను. కానీ ఈ సినిమాలో ఇంకో వ్యక్తి ప్యూర్ నాన్ కమర్షియల్ వ్యక్తి మా యూవి క్రియేషన్ వంశీ. ఇక్కడ ఏంటంటే కాంట్రాస్ట్, ఆ వ్యక్తి యాక్చువల్గా పులి మీద సవారీ చేసినట్టు చేస్తూ ఉంటాడు, ఒక పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సముద్రంలోకి. మాకు భయం వేస్తూ ఉంటుంది, కొంచెం అన్న కమర్షియాలిటీ ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఫ్రెండ్షిప్ తోటి నిజంగా చాలా ఒక గొప్ప వ్యక్తి. అంటే ఫ్రెండ్షిప్ కోసం ఎంత దూరం వెళ్తాడు అనేది తన గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే తనతో మాకు 10-15 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం, మేము చూసాం. అట్లాంటి నాన్ కమర్షియల్ వ్యక్తి కమర్షియల్ మా వాసు ఫ్రెండ్. ఎందుకంటే మేము కొంచెం నేర్చుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు వాసు దగ్గర నుంచి. అంటే నాలో కూడా 2 ఉన్నాయి, నేను కమర్షియల్గా వెళ్ళి నాన్ కమర్షియల్గా దెబ్బతిని వస్తుంటా బయటికి. నేను ఫస్ట్ మనకి ఇక్కడ అయిపోతే పని అయిపోతే ఓ 10 లక్షలు వేసేస్తామని వెళ్ళి లోపలికి వెళ్ళి 50-60 కట్టేసి వస్తాం బయటికి. ఇది ఇలా ఆలోచించి వెళ్ళి మాకు తర్వాత అబ్బా ఈ 5 లక్షలు 10 లక్షలు కక్కుర్తి పడకుదరా అని నేర్చుకుంటూ మళ్ళీ ఇంకో 15 ఇస్తుంటే మళ్ళీ వెళ్తాం. మళ్ళీ 15 వస్తే నేను టెంప్ట్ అయిపోయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ దెబ్బతిని వస్తాను. అందుకే పక్కా కమర్షియల్ సినిమా తీశాను నేను. సో ఈ పక్కా కమర్షియల్ సినిమా ఎక్కడానికి ముఖ్య కారణం మా యూవి వంశీ. యాక్చువల్లీ ఎందుకంటే ఒక కథ తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ అసలు గోపీచంద్ అన్నకి నేను ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన సినిమాలు చూశాను కానీ ఎప్పుడు ఆయనతో నేను పర్సనల్గా ట్రావెల్ అవ్వలేదు. ఒకరోజు ఇట్లా కథ చెప్పిన తర్వాత డార్లింగ్ నువ్వు ట్రై చేయొచ్చు కదా అన్నాడు వంశీ. అంటే సరే డార్లింగ్ నాకే ఉంది అని చెప్పి ఒకసారి అన్నకు పిలిచి యూవి క్రియేషన్లో కథ చెప్పడం జరిగింది. చెప్పంగానే యాక్చువల్గా ఫస్ట్ నాకు ఏ కథ అయినా ఫస్ట్ అరవింద్ గారికి ఫస్ట్ వాసుకు చెప్తాను, పాయింట్ బాగుందంటే అరవింద్ గారి దగ్గరికి వెళ్తుంది. అట్లాగే అరవింద్ గారు సినిమా బాగుంది, క్యారెక్టర్ బాగుంది, అన్నీ బాగున్నాయి, మీరు కూర్చొని వర్కౌట్ చేసుకోండి అన్న తర్వాత యాక్చువల్గా మొత్తం కట్ చేసిన తర్వాత గోపిచంద్ అన్నకి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ఫస్ట్ సింగిల్ సిట్టింగ్లోనే 3 అవర్స్ కూర్చోబెట్టి, అంటే 3 అవర్స్ నాన్ స్టాప్గా అంత పేషెన్స్గా వింటాడా అనుకున్నాను. ఆయన విని యాక్చువల్గా బాగుంది చేద్దామని చెప్పి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రోజు ఈ సినిమా ఎక్కింది. ఎక్కిన తర్వాత యాక్చువల్గా దీనికి మంచి నాకేంటంటే ప్రతిసారి యాక్చువల్గా కొంచెం మా వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ డార్లింగ్ కొంచెం చూసి ఖర్చు పెట్టి అంటూ ఉంటాడు వాసు. కానీ ఈ సినిమాకి పక్క కమర్షియల్ పై టైటిల్ పెట్టుకున్నందుకు గేట్లు ఎత్తేసేసా. అందుకే కొంచెం మంచి సెట్లు సెటప్లు క్యాస్టింగు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గీతా బ్యానర్లో యూవి బ్యానర్లో ద బెస్ట్ అవుట్పుట్ వచ్చేలాగా ఒక మంచి సినిమా అయితే తీసాం. డెఫినెట్గా మీ అందరినీ 100% ఎంటర్టైన్ చేస్తుంది. నా సినిమాల దగ్గర నుంచి ఏదైతే మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కామెడీ ఉంటుంది.
అలాగే కామెడీతో పాటు ఈ సినిమాకి ఏంటంటే గోపిచందన్ దగ్గర నుంచి ఉండే చిన్న యాక్షను అది కూడా ఉంటుంది. డెఫినెట్గా అన్నీ మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమా ఇది. దీది యాక్చువల్గా ఏంటంటే మీరు సినిమా చూసిన తర్వాత కమర్షియల్ సినిమా బాగా చూడొచ్చు అని చెప్పి 100% సాటిస్ఫై అవుతారు, అందులో డౌట్ లేదు. అందుకే పక్కా కమర్షియల్ అని ఒక ముద్రేసి దీనికి మీ ముందుకు తీసుకొస్తున్నాం. రేపు జూలై 1st రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ఈ అవుట్పుట్ ఇంత అందంగా రావడానికి నా టీము, నా డైరెక్షన్ డిపార్ట్మెంటు, అట్లాగే కెమెరా డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కళ్ళు, కాస్ట్యూమ్స్ కానీ ఇంకా ఒక్కళ్ళని పేరు చెప్పడానికి ఏం లేదు, అందరూ చాలా బాగా చేశారు. నేను అందరికీ అట్లాగో థ్యాంక్స్ చెప్పే టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను. ఈ సినిమాని మాత్రం డెఫినెట్గా అందరూ చూడండి. నెక్స్ట్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్లో నేను ముఖ్యంగా చెప్పాల్సింది రాశి, అట్లాగే రావు రమేష్ గారు, సత్యరాజ్ గారు. యాక్చువల్లీ ప్రతిరోజు పండుగలో వీళ్ళందరినీ రిపీట్ చేశాము, మళ్ళీ సేమ్ ఇట్లాగే దాన్ని ఎక్స్టెన్షన్ లాగా రిపీట్ చేసాం. బట్ ఇది వేరే కదా, దీంట్లో మా గోపిచందన్ రావడం జరిగింది. ప్రత్యేకంగా యాక్చువల్గా రాశి గురించి చెప్పాలి. రాశి ఈ సినిమాలో చాలా ఎనర్జెటిక్గా, అంటే రాశికి నా సీన్ ఏదన్నా చెప్తే నన్ను అలా క్యాప్చర్ చేసేస్తుంది. అది ఆ ఎనర్జీ మాత్రం సినిమాలో తన క్యారెక్టర్కి చాలా హెల్ప్ అయింది. అట్లాగే గోపిచంద్ అన్న దగ్గర నుంచి నిజంగా ఎంత అందంగా ఉంటాడా గోపిచంద్ అనిపిస్తాను. డెఫినెట్గా అంత అన్న కూడా అంత కరెక్ట్గా సినిమాకి ఏం కావాలో అలా రెడీ అయ్యి పర్ఫెక్ట్గా సినిమాకి బ్లెండ్ అయ్యి అలా రోజు ఎక్కడ ఇంత కూడా డిస్టర్బెన్స్ లేకుండా నేను బాగా తీయడానికి నాకు చాలా హెల్ప్ అయ్యేలా చేశాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అరవింద్ గారికి, నా టీం అందరికీ, గీత, యూవి అందరు టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే మెయిన్ నాకు ఈ సినిమాకి బిగినింగ్ నుంచి హెల్ప్ఫుల్గా రైట్ హ్యాండ్ లాగా ఉన్న ఎస్కేఎన్కి, అలాగే నా పిఆర్ టీంకి పేరున, అలాగే మా శ్రేయస్సిన్ను వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామ్యాన్ థ్యాంక్ యూ. కరం ఓకే, థ్యాంక్స్ అలాట్, బాయ్. నెక్స్ట్ ప్రత్యేకంగా మ్యూజిక్ గురించి చెప్పాలి. ప్రజెంట్ ఆర్ఆర్లో బిజీగా ఉన్నాడు జేక్స్. పక్కా కమర్షియల్ అనే సినిమాకి మరీ కమర్షియల్ సాంగ్స్ అంటే ఏదో నాటుగా ఇవ్వకుండా కొంచెం క్లాస్గా ఉండేలాగా కొత్త సౌండింగ్ వచ్చేలాగా ట్రై చేసాం. అది నిజంగా యాక్సెప్ట్ చేసి ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి సాంగు యాక్చువల్గా ఆడియన్స్కి రీచ్ అవుతూ బాగుంది సాంగు అనే రీతిలో రెస్పాన్స్ వస్తుందంటే బికాజ్ జేక్స్ ఇచ్చిన మ్యూజిక్. థ్యాంక్ యూ జేక్స్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే కనుక సారీ. డెఫినెట్గా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆదిత్య మ్యూజిక్కి, మమ్మల్ని ప్రమోట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఇంకా ఎవరైనా మిస్ అయినా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఇంకా బోల్డ్ ఈవెంట్లు ఉన్నాయి మనం కవర్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు వన్స్ అగైన్. అండ్ ఎస్, కమర్షియల్ అనే పదానికి డెఫినేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టే, దానికి ఉన్న పదునుని పవర్ని అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టే కొన్ని దశాబ్దాలుగా పక్కా కమర్షియల్ హిట్స్ అందిస్తూ మన ముందుకు వస్తూనే ఉన్నారు. అండ్ గీతా ఆర్ట్స్ అంటే ఆడియన్స్లో కానీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి అందరిలోనూ ఆ పక్కా కమర్షియల్ హిట్ అనే వైబ్ని తీసుకొచ్చే సత్తా ఉన్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సార్ నాదో రిక్వెస్ట్ ఉందమ్మా. సార్ ప్లీజ్. నా తర్వాత గోపిచంద్ గారు అవును అందరూ స్టేజ్ మీద ఉండడం అనేది కళగా ఉంటుందండి. కళగా ఉంటుంది కదా. ఓకే, అందుకని మా ఇద్దరిని పెళ్లి చేస్తే నేను మాట్లాడి గోపిచంద్ గారికి ఇస్తాను. సూపర్ సార్, వీ వుడ్ లవ్ టు సీ యూ ఆల్ ఆన్ స్టేజ్. ఓకే, అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మన టీమ్ మెంబర్స్ అందరితో పాటు మన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారితో పాటు మనం చాలా కాలం తర్వాత ఫన్ జోన్లో అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ జోన్లో గోపిచంద్ గారిని చూడబోతున్నాము. సో లెట్ మీ వెల్కమ్ మ్యాచో స్టార్ గోపిచంద్ గారు ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ ద పక్కా కమర్షియల్ టీమ్. అజయ్ ఘోష్ గారిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్కేఎన్ గారు, ద కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఈ మూవీకి మంచి విజువల్స్ని అందించిన సినిమాటోగ్రఫర్ కరణ్ చావ్లా గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము.
about you. the I film? had a great experience working with everyone. Thank you, Aluji and Bani Vasuji, for calling me for a film again. And it was a lovely time working with Maruti ji, and it was a very nice experience. And had a lot of fun. Thank you so much, everyone. Maruti needs a special cameraman. He wants quality and he keeps running. And you have to run behind him and make the shot. You know, for the longest time at my sleep also, I used to wake up with ready, ready, ready in the morning. So I think that's what I kept on dreaming and waking up with ready in my head. So now that's done. నిద్దట్లో కూడా ఆయన రెడీ అని తలుచుకుని మరీ లేస్తున్నారని అర్థం అవుతుంది. సార్ ప్లీజ్ వి వుడ్ లవ్ టు. అందరికీ నమస్కారం. మారుతిని ఏదో రఫ్గా ఏదో లైన్ అనుకుంటున్నాను. ఏంటి అంటే ముందు మామూలు టైటిల్ పెట్టడం అలవాటు. మారుతి టైటిల్ ఏం పెట్టున్నాను అంటే దాన్ని చెప్పడమే పక్కా కమర్షియలే అన్నాడు. అంటే ఈ జంగిడీలో పెట్టి కమర్షియల్ నమ్ముతారు చూడు, అలాగా పక్క రోడ్డు మీద వెళ్తా అరుస్తారు చూడు, అలా అరిచాడు పక్కా కమర్షియలే అన్నాడు. సో ఆ టైటిల్ దగ్గర నుంచి అతని దగ్గర ఉన్న ప్రత్యేకతే, అతను మనం 2 గంటల పైన థియేటర్లో కూర్చున్నాం అన్న ఫీలింగ్ రాకుండా మనల్ని ఎంటర్టైన్ చేసి నవ్వించి అదొక ఇంపైబ్డ్ మెసేజ్, అందులో ఒక చిన్న మెసేజ్ను జోడించి మనల్ని హాయిగా బయటికి పంపిస్తాడు. అలాగా సరదాగా నవ్వుకోవడానికి మారుతి సినిమాని ఒంటరిగా కూర్చుని ఒక ఎడిటింగ్ రూమ్లోనో ఒక దీంట్లోనూ జడ్జి చేయలేం. మారుతి సినిమాని థియేటర్లోనే జడ్జి చేయాలి, థియేటర్లోనే చూడాలి. అంటే నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బన్నీ ఒక 2 వీక్స్గా దేశంలో లేవు. నిన్న వచ్చాడు. నేను వచ్చిన తర్వాత మన F3 చూడాలనుకుంటున్నా. రే క్యూబ్లో, ఇంట్లో ఉన్న క్యూబ్లో అంటే నేను బన్నీ నువ్వు థియేటర్కి వెళ్ళి చూడు, F3 థియేటర్లో చూసాను కదా, థియేటర్లో అని థియేటర్కి రాత్రి వెళ్ళుంటారు అనుకుంటాను, నాకు గుర్తులేదు ఏ థియేటర్కి వెళ్ళారు సార్? తెలియదు. అండ్ వెళ్తే మట్టుకు అక్కడ కూకట్పల్లిలో థియేటర్లోకే వెళ్తాడు. ముసుగేసిన థియేటర్ స్టార్ట్ అయిన తర్వాత టక్కని వెళ్ళి కూర్చుంటాడు. ఇంటర్వెల్ కొంచెం ముందు బయటకు వచ్చేస్తాడు. అట్లాగా మొత్తం సినిమా చూస్తాడు. సరే ఈసారి ఇది చెప్పారు అలాగా. ఇది ఎందుకు చెప్పానంటే కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి. అంటే పక్కా కమర్షియల్ సినిమాని ఓటీటీలో రావడానికి చాలా టైం పడుద్ది. ఇవాళ అందరూ ఓటీటీలోకి వెంటనే తీసుకొస్తే అయిపోతారు ఇండస్ట్రీ అనేది అర్థమైంది. ఓటీటీకి కాస్త దూరంగానే ఇప్పుడు మొన్న వీళ్ళు కూడా అనౌన్స్ చేశారు కదా F3లో. సో ఇండస్ట్రీ ఈ మధ్య నేర్చుకున్న పాఠం ఏంటంటే కొంచెం టికెట్ల దగ్గర తగ్గించండి బాబు, ఓటీటీని కొంచెం దూరం పెట్టండి బాబు, కొన్ని వారాల తర్వాతే రప్పించేలా చేయండి. ఇట్లాంటి అటువంటి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అంత బాగా ఆడుతున్నందుకు F3 దానికి ఏమీ తగ్గకుండా మన మారుతి 100% చేస్తాడు. తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్నది ఏం చెప్పాలంటే, మీకు వీరి ఫాదర్ గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. వారు ఎంత గొప్పవారు అనేది, ఎంత గొప్ప డైరెక్టర్ అనేది. ఇక్కడ నేను ఫస్ట్ టైం ప్రెస్లో చెప్పేది ఏంటంటే, ఆయనకి క్యాన్సర్ వచ్చి చనిపోక ముందు నేను ఒకసారి వెళ్ళి ఆయన్ని గీతా ఆర్ట్స్కి సినిమా చేయమని అడిగాను. అప్పట్లో ఆ తర్వాత క్యాన్సర్ వచ్చింది, వారు పరమపదించారు. తర్వాత వారి అబ్బాయితో వచ్చి హీరోగా సినిమా తీస్తానని వాడు అనుకోలేదు. ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్. సో టెరిఫిక్ కామెడీ టైమింగ్ మన గోపి దగ్గర ఉంది అనేది ఇందులో మీరు రియలైజ్ అవుతారు. ఇంత కామెడీ, ఇదివరకు మంచి కామెడీ చేశారు, అంత టైమింగ్ ఉందని చెప్పి మారుతి గ్రహించి ఆయన్ని ఆ యాక్షన్తో పాటు యాక్షన్ ఎంటర్టైనర్గా చేశారు. నేను కథ విన్న దగ్గర నుంచి ఇంకో హీరోయిన్కి ఫిక్స్ అవ్వకుండా రాశికి ఫిక్స్ అయిపోయాను. నేను మారుతి కన్నా ఎక్కువ ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అంత ఆ క్యారెక్టర్ నాకు అంత నచ్చింది అనమాట. అంత ఫన్నీగా ఉంటుంది, అంత ఎటకారంగా ఏలకోలంగా ఉంటుంది అనమాట. అది చాలా బాగా డెలివరీ చేసింది ఆవిడ.
సో నన్ను ఈవిడ పక్కా కమర్షియల్ ఎవరైనా అడిగితే బాగోదు మీరు అని నన్ను వదిలేసావేమో అని డౌట్ వచ్చింది. మనసులో మాట చెప్పారు సార్. సో అది ముందు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దాంతోపాటు అయితే ఇంకా హ్యాపీ సార్, చెప్పండి సార్. అసలు యాక్చువల్గా మీరు అందరినీ అడిగి నన్ను అడగలేదంటే నువ్వు ఎంత కమర్షియల్. కార్పొరేట్లో అర్థమవుతుంది. కమర్షియల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ కమర్షియల్ డిపార్ట్మెంట్లో ప్రతిదానికి అయ్యే కాస్టు, ఆ కాస్ట్ ఎలా తగ్గించడం అనే దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. దానికి ఒక హెడ్ ఉంటాడు, కమర్షియల్ హెడ్ అంటారు. మాకు గీతా ఆర్ట్స్లో బాబు అని ఒక ఆయన ఉన్నాడు. ఎంత రియాక్షన్ వచ్చిందో. బాబు అని ఉంటాడు. అంకుల్, నాకు ప్రీ రిలీజ్లో బాబు గారికి ఇట్లా కొంతమందికి సన్మానం చేయాలని పక్కా కమర్షియల్ క్యాండిడేట్స్కి వాళ్ళకి పక్కా కమర్షియల్ అవార్డు ఇచ్చి ఒక సన్మానం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మా గీతా ఆర్ట్స్లో అసలు కింద ఒక సెక్టర్ ఉంటుంది. వాళ్ళు అసలు కమర్షియల్ కానట్టే ఉంటారు. వాళ్ళలో అణువున ఉంటుంది, బ్లడ్ సెల్స్లో ఉంటుంది అది. సో కమర్షియల్ అనేది సార్, ఇందాక నేను లోపల నడుచుకుంటూ వస్తున్నా, అమ్మ ప్రెస్ రిలీజ్ చాలా గ్రాండ్గా పెట్టారని హీరో గారు ఇవన్నీ ఉన్నాయి. నాకు హీరో గారి బదులు బాబు గారే కనబడుతున్నారు. ఈ ఖర్చు ఎక్కడ అడుగుతారు ఇప్పుడు? రేపు పొద్దున్న ఏం చెప్పాలని. అంటే దీనికి పద్ధతి ఎలా ఉంటుందంటే, కమర్షియల్ అంటే తప్పు లేదు. కమర్షియల్ డిపార్ట్మెంట్ ప్రతి వ్యాపారం పైకి రావడానికి కమర్షియల్ అవుట్లుక్ ఉండాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేస్తున్నారంటే ఎంతగా చేస్తారు, ఎంత అవుతుంది అనేది ముందు గీతా ఆర్ట్స్లో అక్కడ ఎస్టిమేట్ చేస్తారు. ఇది అయిన తర్వాత రేపు వాసు గారికి, విసు గారికి సార్ మనం అనుకున్న దానికన్నా మనకి 8 లక్షలు ఎక్కువైనాయి అని పంపిస్తారు. అంటే ఎందుకైనా అడగరు కానీ అలాగా మాకు కమర్షియల్ హెడ్ బాబు అని ఉన్నాడు. నాకు తెలిసి నేను ఆయనకి అప్పచెప్తాను. ఆయన బెస్ట్ కమర్షియల్ అవుట్లుక్ ఉంటుంది. ఆయనకేమి ఆయన ఇంటికి పట్టుకెళ్ళేది కాదు, కంపెనీకి ఎలా సేవ్. బాబు గారు రండి సార్ అనేది మీరు అలా బాబు ఇక్కడ ఉన్నారు. మీరు వెనకాల ఉండి ముందు నడిపించడం కాదు సార్. బాబు నీ గురించి ఇంత చెప్పాను కదా, రండి ఒకసారి రండి సార్, రండి సార్. అసలు నమ్మరు మీకు. అతను సత్య గారు 5 అడుగులు ఉన్నట్టు సత్య గారు రండి సార్, రండి సార్. సో అల్లు అరవింద్ గారే డిక్లేర్ చేసిన కమర్షియల్ పర్సన్ ఇప్పుడు స్టేజ్ పైకి వస్తున్నారు అనమాట ఫైనల్ గా. కాదు బాబు, అందరూ కమర్షియల్ అంటే ఏదో దాన్ని నెగిటివ్గా అంటున్నారని చెప్పి, కమర్షియల్ అనేది ఎంత పాజిటివ్. ఆ కమర్షియల్ ఉంటే ఆదిత్య మ్యూజిక్ కమర్షియల్ గారు, ఆదిత్య మ్యూజిక్ కమర్షియల్ గారు, ఆయన్ని కూడా పిలవండి. నిరంజన్ గారు, సారీ పేరు మర్చిపోయి కమర్షియల్ గారు అనేసాను సార్. ఆదిత్య మ్యూజిక్ గారు, నిరంజన్ గారు, మాధవ్ గారు రాలేదా? వ్యాపారం మీద వెళ్ళారా? లేకపోతే ఇక్కడే చేసేస్తున్నారు ఇంకో సినిమా ఏదైనా బ్యాక్ నుంచి? రండి సార్. కమర్షియల్ మామూలు కమర్షియల్ కదా అసలు. ఆయన రేట్లు అసలు. అందుకని కమర్షియల్ అనే దానికి ఒక ప్రతి వ్యాపారానికి కమర్షియల్ డిపార్ట్మెంట్ అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కమర్షియల్గానే ఊరికే మనం సరదాగా ఒక నెగిటివ్ ఇది ఇచ్చుకుంటాం కానీ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. అండ్ బాబు అనేవాడు మాకు హెడ్. ఎన్ని సంవత్సరానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడతా ఉంటాడో అన్నీ అతని దృష్టిలోంచి వెళ్ళాలి. అందుకని బాబు గారు ఇంత విన్నాక నేను కొంచెం కమర్షియల్ అయ్యాను కాస్త, దీని తర్వాత చెక్. యా సార్, అలాగా. సో నువ్వు అడగకుండానే నేను ఇందాక నువ్వు నన్ను కూడా అడుగుతావు అనుకుని నేను ఆలోచించుకుని, అంటే ఇందాక బన్నీవాస్ గారు డైలాగ్ వేసాక మళ్ళీ ఎందుకు లేని ఆగిపోయాను. సో మారుతికి మాకు ఒక జర్నీ ఉంది. అది ఇది ఈనాటిది కాదు, 20 ఏళ్ళ 25 ఏళ్ళ 20 ఏళ్ళు పైనుంచి 22 years. సో అప్పటి నుంచి చిన్న డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి కథ తీసుకొచ్చి ఒకసారి నాకు చెప్పటం, నేను దాని మీద కామెంట్ చేయడం అతనికి ఒక అలవాటు అయింది. ఆ తర్వాత సెంటిమెంట్ అయినట్టు. అందుకని అన్నీ బయట తీసినే తక్కువ, ఎక్కువ మనకే తీసాడు. సో ఇంకా తీయాలంటే అడ్వాన్స్ ఇవ్వాలి కొంచెం. కమర్షియల్ స్టేజ్ ఇది, కమర్షియల్ స్టేజ్ కొంచెం కమర్షియల్స్ కొంచెం. నాకు కూడా ఈ సినిమాకి మామూలు ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చారు కమర్షియల్గా కొంచెం. మారుతి మామూలుగా ఖర్చు పెట్టేదానికన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు ఈ సినిమాకి.
అంకుల్ వసూలు చేసి దానిపైన లాభం రావాలి, లేకపోతే నెక్స్ట్ ఇచ్చే రెమ్యూనరేషన్లో దాని తగులు ఉంటుంది. అందుకే దేవుడికి కూడా దండం పెట్టుకుని కార్డు వేశారు మీ గురించి ముందు రావాలని. ఫస్ట్ కార్డు మీదే యూవి గీతాలు పోగొట్టిన అన్ని ఈ సినిమాతో రావాలి, కవర్ చేయ దేవుడు అని ఫస్ట్ కార్డు వేశారు థియేటర్లో. సినిమాలో ఫస్ట్ కార్డు దేవుడికి పెట్టి, స్వామి యూవి గీతాలు పోగొట్టి అన్ని ఈ సినిమాలో కవర్ చేయి, నీకు కమర్షియల్గా నీ షేర్ నీకు ఇస్తారని చెప్పా. ఇంకా అలా ప్రే చేశా. అలాగా ఎస్కేఎన్ మాకు ఒక పూజారి అనమాట. ఆ పూజారిని దాటుకుని దేవుడి దగ్గరికి ఎవడు వెళ్ళలేడు. ఇది బాగా హైలైట్ అయ్యేలాగండి, మా తమ్మునైల్స్ పెట్టేయండి. కమర్షియల్ పూజారి. అందుకని ఈ ఎస్కేఎన్ కానీ వాసు వీళ్ళు చిన్నటి మిత్రులు, వీళ్ళందరూ కలిపి నేను ఆఫీస్కి వీళ్ళందరూ ఏదైనా పని ఉంది అని చెప్తే, మీటింగ్ అని చెప్తే నేను వెళ్తాను. పొద్దున్న వెళ్ళి టేబుల్ మీద కూర్చొని అందరినీ హింస పెట్టను నేను. అలాగా ఆ సంస్థని వాసు, విద్య, బాబు, మన ఏడయా సత్య ఎక్కడ, ఇక్కడే ఉన్నావా, ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఈ సంస్థను అలా చూసుకుంటూ ఉంటారు వాళ్ళ కన్రెప్పలాగా. అందువల్ల నేను ఇలా పీస్ఫుల్గా ఉన్నాను. అందుకని వీళ్ళందరినీ డెవలప్ చేయడాన్ని మీరు కమర్షియల్ అంటారో దాన్ని ఏమంటారో అనవచ్చు. అందుకని వీళ్ళందరికీ నేను అనేక సార్లు ఎకనాలెడ్జ్ చేస్తాను. కానీ ఇది ఇప్పుడు ఇంత మాట్లాడితే ఏంటిరా వీళ్ళు ఈ ఫంక్షన్ పెట్టి ఇంత మాట్లాడుతున్నారు, దీనికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదా అని అనుకుంటారేమో. ప్రీ రిలీజ్ ఫంక్షన్ పక్కాగా ఇక్కడి నుంచి ఇంకో 4 ఫంక్షన్లు ఉన్నాయి. 4 ఫంక్షన్లోనే ఏమేమి మాట్లాడాలో డిసైడ్ అయ్యింది. కాకపోతే ఒక్క రైడర్ ఏంటంటే గోపిచంద్కి ఫంక్షన్ వెళ్ళడం పెద్ద అలవాటు లేదు, ఇష్టం లేదు, సిగ్గు. చాలా డెలికేట్గా ఫీల్ అయిపోతాయి. ఇది మొన్న ఎప్పుడు పెట్టారు, గోపీచంద్ని రప్పించండి, గోపీచంద్ని రప్పించిన తర్వాతే పెట్టండి. ఇవాళ ఈ మధ్య కాలంలోనే ఒక పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి సినిమాని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం, మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. వాళ్ళ నాలెడ్జ్లో ఇవాళ సో మచ్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్ ఆన్ ఓటీటీ. థియేటర్కి రావాలంటే పుల్ చేయాలంటే మేము అలాంటి వాళ్ళు చూస్తే రారు, ఇలాంటి వాళ్ళు చూస్తే వస్తారు. అందువల్ల మీరు హీరోయిన్లు ఎన్ని ఫంక్షన్లు ఉన్నా వచ్చి మీరు సినిమాని ప్రమోట్ చేసుకోండి, మీ సినిమాయే అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సో మాకు ఇప్పుడు అర్థమైంది అల్లు అరవింద్ గారితో పనిచేస్తే ఆయన హౌ హీ పుషెస్ యూ టు బీ యాక్టివ్ అండ్ ఆల్ అని. ఇప్పుడు గోపిచంద్ గారు అంత అరవింద్ గారు చెప్పిన తర్వాత మీ నేను మాటల సినిమా కోసం ఈ టోటల్ సినిమాలో 2-3 సార్లు మాట్లాడుంటాను గోపీచంద్ తోటి. మొన్న కదా ఫోన్ చేశాను, మొన్న ఫోన్ చేసి గోపి తప్పదో డిసైడ్ అయిపో, ఈ సినిమా ప్రమోషన్కి 3 సార్లు రావాల్సి ఉంటుంది, మేము పిలిచినప్పుడల్లా డిసైడ్ అయిపో అని చెప్పి పక్కా ప్లాన్డ్గా ఉన్నారు సార్. మొత్తం మీరు కూడా పక్కాగా ప్రిపేర్ అయిపోతే బెటర్. సో సార్, ఎస్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ గోపిచంద్ గారు. అందరికీ నమస్కారం. పక్కా కమర్షియల్ ఈ సినిమా ఫస్ట్ నేను జాయిన్ అవడానికి మెయిన్ కారణం వంశీ. అంటే వంశీ నేను ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఆఫ్టర్ జిల్ తర్వాత మళ్ళీ సినిమా చేద్దాం అనుకున్నాను. పర్ఫెక్ట్ స్టోరీ దొరకలేదు, మంచి స్టోరీ దొరికిందా చేద్దాం అనుకుని వెయిట్ చేస్తాను రోజుల్లో. అంటే మారుతి నాకు తెలుసు ఇంతకుముందు 2-3 సార్లు కలిసాను, బట్ ఓన్లీ అట్లా ముఖపరిచయం వరకు అట్లా హలో అనేది. రోజు వంశీ ఫోన్ చేసి, గోపి ఒక కథ ఉంది మారుతి దగ్గర, వింటావా నువ్వు అని. నువ్వు విన్నావా అన్న. విన్నాను గోపి, నువ్వు విన్నా అసలు ముందు అని. సరే ఓకే వింటాను నేనని చెప్పేసి ఆ రోజు ఇమీడియట్గా అంటే నెక్స్ట్ డే నువ్వు వినేస్తానని చెప్పాను అనమాట. నెక్స్ట్ డే వెళ్ళగానే ఫస్ట్ మారుతి ఆఫీస్లో కూర్చున్నాను. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చెప్పేశాడు, సెకండ్ హాఫ్ చెప్పనా చెప్పాను. అంటే తనకి కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్దాం అనుకున్నాడు. లేదు సెకండ్ హాఫ్ కూడా చెప్పి మారుతి, ఎందుకంటే ఆ మూడ్లు వెళ్తుంది, ఒకేసారి వినేస్తాను. వినగానే డెఫినెట్గా లేదు మారుతి చాలా బాగుంది, డెఫినెట్గా చేద్దాం అని చెప్పేసి అన్నాను. మారుతి వెళ్ళిపోయాడు. తర్వాత మా వంశీ వచ్చాడు, ఎస్కేఎన్ బయట ఉన్నాడు. వంశీ నేను మాట్లాడుకొని బయటకు వచ్చేసి ఎస్కేఎన్ దగ్గర, ఎస్కేఎన్ చాలా బాగుంది కదా, డెఫినెట్గా చేసేద్దాం నోట్. మరి అంటే మేబీ నేను మారుతి దగ్గర ఏమైనా మొహమాటం కోసం చెప్పానేమో అనుకున్నాడు. బట్ బయటికి రాగానే లేదు చాలా బాగుంది కదా,
ఇమీడియట్ చదువు నువ్వు డేట్స్ ఎప్పుడు చెప్పి అప్పుడు నేను స్టార్ట్ చేసుకుందాం అని చెప్పాను. అట్లా ఈ స్టోరీ స్టార్ట్ అయింది. బట్ అది ఎట్లా స్టార్ట్ అయింది కానీ బట్ వన్స్ మారుతితో జాయిన్ అయిన తర్వాత అంటే నాకేదో కొత్త మనిషితో జాయిన్ అయిన ఫీలింగ్ లేదు. వన్స్ షూటింగ్ స్పాట్స్కి వెళ్ళింది, అంతకుముందు 2-3 సార్లు కలిసాను తప్పితే. బట్ వన్స్ షూటింగ్స్ జాయిన్ అయిన తర్వాత ఒక వేవ్ లింక్ చాలా బాగా సెట్ అయిపోయింది. ఈవెన్ తను ఎందుకంటే ఫస్ట్ స్టోరీ చెప్పగానే అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న కొంచెం బాగా ఎనర్జీగా చేయాలి అన్నాడు. నేను అన్నాను ఎందుకంటే నాకు రణం లౌక్యం తర్వాత అంత మంచి స్కోప్ ఉంది ఇంట్లో ఎంటర్టైన్మెంట్స్కి, బాగా హీరో కామెడీ చేయడానికి అన్నిటికీ. నేను ఒకటే మాట మారుతి, నువ్వు రాసిన స్క్రిప్ట్లోనే ఉంది కామెడీ, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది వన్స్ సెట్కి వెళ్ళిన ఆటోమేటిక్ కామెడీ వచ్చేసింది అన్నది. అట్లాంటి సెట్లో ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తూ చేసాం. ఐ థింక్ తన ఎక్స్పెక్టేషన్ రీచ్ చేయని అనుకున్నాను. తను ఏదైతే కథ రాసుకున్నాడో అది నేను డెలివర్ చేశానని అనుకుంటున్నాను. ఐ థింక్ గోపి నేను అడిగాను, చించేశాడని చెప్పాడు నాతోటి. అంటే బేసిక్గా ఒక డైరెక్టర్స్ రాసుకున్నప్పుడు వాళ్ళు ఒకటి ఊహించుకొని రాసుకుంటారు. అది మనం డెలివరీ చేసామా లేదనేది మనకి చేసేటప్పుడు తెలియని ఒక భయం ఉంటానే ఉంటుంది. వన్స్ ఆ సినిమా చూసి వచ్చేదాకా తన ఫీలింగ్ ఎలా ఉంది, తనకు మనం 100% ఇచ్చామా లేదని. బట్ నాకు తెలిసిన మ్యాక్సిమం నేను అవుట్పుట్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఇంకోటి క్యారెక్టర్ అని తను చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ రాశి క్యారెక్టర్. చెప్పినప్పుడే ఎక్స్ట్రాడనరీ ఎంజాయ్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని. అంటే అప్పటికి ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు, వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉన్నారు అట్లా అని. లాస్ట్కి రాసి వచ్చాను. నేను రాసి షీఈస్ వెరీ టాలెంటెడ్, కాకపోతే తన కరెక్ట్ అయిన క్యారెక్టర్స్ పడలా. బట్ దీంట్లో పడింది. మేము ఒక ఎక్స్ప్రెషన్తోనే చేసింది కదా, ఇంకా చాలా ఉన్నాయి సీన్స్ అన్నీ చాలా బాగా చేసింది. అందుకే రావు రమేష్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేసి మిగతా క్యారెక్టర్స్ అందరూ. ప్లస్ అరవింద్ గారితో నేను ఎప్పటి నుంచో అంటే ఫస్ట్ జాయిన్ అప్పటి నుంచి 2-3 సార్లు కలిసినప్పుడల్లా అంటే 2-3 సార్లు అడుగుతూ ఉండేవాడిని ఎప్పుడన్నా ఫంక్షన్లో కలిసినప్పుడు, సార్ ఎందుకంటే ఈజ్ వెరీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో, చాలా నాలెడ్జ్ ఉంది. ఏమైనా టిప్స్ తీసుకుందామని 1-2-3 సార్లు కూడా అడిగాను. లేదమ్మా ఒకసారి ఒక ఫంక్షన్లో కలిసాను సార్, లాంగ్ బ్యాక్ అది. లేదమ్మా నువ్వు నీ కంటిన్యూ అవే అని చెప్పేసి అట్లా అంటాను. బట్ ఎప్పుడైతే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఒకరోజు ఆయన కాల్ చేసినప్పుడు నేను మాట్లాడాను అనమాట. సార్ నాకు ఆల్మోస్ట్ ఇన్నేళ్ళు పట్టింది మీ బ్యానర్లో సినిమా చేయడానికి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ విత్ యూ సార్ అని చెప్పేసి అని. థ్యాంక్ యూ సార్. అట్ సేమ్ టైం వాసు, తన గురించి చాలా విన్నాను, అంటే చాలా తక్కువ కలిసాను. తన పేరు వింటాను 1-2 సార్లు కలిసాను తప్పితే. బట్ తన సినిమాకున్న కమిట్మెంట్ కానివ్వండి, తను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు లాస్ట్ రిలీజ్ దాకా, అంటే కథ దగ్గర నుంచి ప్రమోషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ టేక్ అవర్ వెరీ వెల్. అంటే తన చేతిలో ఒక సినిమా పడితే డెఫినెట్గా మంచి తీసుకెళ్తాడు, బాగా పర్ఫెక్ట్గా తీసుకెళ్తాడు అంటే ఆ మాటలు వింటూ ఉన్నాను. ఇట్లాంటి టీం అంతా కుదిరినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఏంటంటే ఒక 50% సక్సెస్ వచ్చేసినట్టు అన్న ఫీలింగ్లో ఒక కాన్ఫిడెన్స్ సెట్స్కి వెళ్ళాను. దే ఆల్సో డెలివర్డ్ వెరీ వెల్. అంటే ఎవ్రీథింగ్ అంటే మొత్తం మారుతి మేము అంటే ఒక నమ్మకం ఉంటే ఒక మనిషి మీద ఎట్లా ఉండేది అనేది ఈ సినిమా నాకు తెలిసింది. అంటే లిటరలీ మారుతి మీద మొత్తం అంత నమ్మకం పెట్టుకుని తను కూడా 100% డెలివర్ చేశాడు. ఇందాక మారుతి అన్నట్టు పాపం మా వంశీ అంటే పాపం తను చాలా మంచోడు. అంటే వీ నో ఆల్మోస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ 15 years నుంచి తెలుసు. బట్ ఎంత మంచోడు. వీళ్ళందరూ అంటే ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉండిద్దని నేను నమ్ముతాను. డెఫినెట్గా ఈ సినిమా కూడా రిజల్ట్ అలా ఉండిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇట్ షుడ్ యూఎస్ 100% సక్సెస్. ఏదైతే ఈ టైటిల్ పెట్టారో పక్కా కమర్షియల్ అనేది ఇట్స్ అ పర్ఫెక్ట్ యాప్ట్ కమర్షియల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. డేట్ July 1st. పెట్టిందంతా ఎందుకంటే బాబు July 1st అని మేము మనసులోకి వెళ్ళడానికి జనానికి చెప్పడం కోసం పెట్టాము. July 1st వస్తుంది. నేను ఫస్ట్ ఒక 2-3 డేట్లు బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అవుతుంది. July 1st రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరూ పక్కా కమర్షియల్ థియేటర్లో చూడండి. డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, అన్ని ఎమోషన్ అన్నీ చాలా బాగుంటాయి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ ఆన్ July 1st ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బిఫోర్ వి ర్యాప్ ఇట్ అప్, అరవింద్ గారిని కూడా అడిగాక మిమ్మల్ని అడగకపోతే బాగోదు కాబట్టి కమర్షియల్ పర్సన్. ఐఎమ్ ద మోస్ట్ కమర్షియల్ పర్సన్. వావ్, ఫసక్ ఇస్ ది ఓన్లీ పర్సన్ యాక్సెప్టెడ్. ఓ వాసు కూడా అన్నావు కదా. The most commercial person, commercial of the societal only. At the same time, my thinking also in the story wise commercial గానే ఉంటుంది. నేను మామూలుగా ఉన్నాను, కమర్షియల్గా ఉంటేనే నేను చేస్తాను సినిమా, లేకపోతే చేయను. ఎస్. సో ఇక ఆన్ దాట్ స్టేట్మెంట్ లెట్స్ ర్యాప్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. పక్కా కమర్షియల్ ఈవెంట్ July 1st నా థియేటర్స్లో వస్తుంది. మార్క్ ద డేట్. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parsuram. Please subscribe to 70mm Telugu. Thank you.
హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Thank you.